మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి చాలా వివరంగా మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ. ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము. ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి 9 రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ. మరి వాళ్ళ అత్తగారింట్లో కానీ భర్తలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ తోటికోడళ్ళతోటి కానీ లేకపోతే సుఖ సంతోషాలు ఏమున్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మను పేర్చుకోవడము. గౌరమ్మను పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్తైదువులుగా ఉండాలి, మన భర్తలు చల్లగా ఉండాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు, మంచి లైట్స్ పెట్టిస్తారు, మైకులు పెట్టిస్తారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు. ఇళ్లలో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు. మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్